అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సునీల్ కుమార్ ఎల్దండి, పీడియాట్రిషియన్, డయాబెటాలజిస్ట్, హైదరాబాద్ నుండి. తరచుగా పిల్లల్లో మూత్రానికి సంబంధించిన యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తరచుగా మనం చూస్తూనే ఉంటాము. దీనికి కారణాలు ఏంటంటే పిల్లలు సరిగ్గా నీళ్లు తాగకపోవడము, వాళ్ళకి ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువులు, అదేవిధంగా ఇతర కుటుంబ సభ్యులు నేర్పించాల్సింది ఏంటంటే మన మానవ శరీరంలో ముఖ్యంగా ఉండేది అధిక పరిమాణంలో ఉండేది నీరు. ఆ నీరుని బ్యాలెన్స్ చేయకుంటే మూత్రం అనేది గాఢంగా తయారవుతుంది, కాన్సన్ట్రేట్ అవుతుంది. తద్వారా యూరిన్లో ఇన్ఫెక్షన్ అనేటివి వస్తున్నాయి. అదేవిధంగా పిల్లలలో శుభ్రత లేకపోవడము, అంటే పర్సనల్ హైజీన్ అని అంటాము. పిల్లలు యూరిన్ చేసిన తర్వాత సరిగ్గా శుభ్రపరచుకోకపోవడము, అదేవిధంగా స్కూల్స్లో కానీ, పాఠశాలల్లో కానివ్వండి, తర్వాత ఇతరత్ర ఏరియాస్లలో కానివ్వండి, ప్లే ఏరియాస్లో కానివ్వండి, ఎక్కడైనా టాయిలెట్స్లో ఉన్నప్పుడు అక్కడ శుభ్రత లేకపోవడము, ముఖ్యంగా ఆడపిల్లల్లో యురెత్రా అంటే మూత్రనాళం యొక్క పొడవు అనేది చాలా చిన్నగా ఉంటుంది. తద్వారా ఏంటంటే స్క్వాట్ చేసి ఆడపిల్లలు మూత్రం చేస్తారు కాబట్టి వారికి స్పిల్లింగ్ అంటే యూరిన్ స్పిల్ అవ్వడం వల్ల, తర్వాత యూరిన్ పోసిన తర్వాత శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంటుంది. అదేవిధంగా పౌష్టికాహార లోపం వల్ల, ఇమ్యూనిటీ లోపం వల్ల, అదేవిధంగా మూత్రనాళాలకు సంబంధించిన పొరలో ఉన్న లోపం వల్ల, దీనికి ఎందుకు కారణం అని అంటే దీనికి ఇమ్యూనోగ్లోబులిన్ ఏ అని అంటాం. ఐజీ అనేది ఈ సర్ఫేసెస్ మీద ఉండే ఇమ్యూనోగ్లోబులిన్, అవి కూడా ఇమ్యూనిటీ తక్కువైనప్పుడు ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి తరచుగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా పిల్లలు సరిగ్గా నీళ్లు తాగకపోవడము, విపరీతంగా జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది ఎలా అంటే నీళ్లు తాగకపోవడం వల్ల, విపరీతమైన జంక్ ఫుడ్ తినడం వల్ల కిడ్నీస్లో, మూత్రపిండాలలో రాళ్ళు తయారవుతాయి. అదేవిధంగా మూత్రాశయంలో రాళ్ళు తయారవుతాయి. ఇది చాలా కామన్. ఇది సిస్టైటిస్ కూడా అంటాం. అంటే ఈ మూత్రాశయానికి సంబంధించిన పొరలో ఇన్ఫెక్షన్ రావడము, వీటన్నిటికీ ఇవన్నీ కారణాలు. కాబట్టి పిల్లలలో పర్సనల్ హైజీన్ అంటే వారి యొక్క మూత్రాశయము అలాగే మూత్రము పోసే విసర్జన సమయంలో కానివ్వండి, మూత్రం విసర్జించిన తర్వాత కానివ్వండి, శుభ్రతను వాళ్ళకి అలవాటు చేయాలి. అదేవిధంగా మూత్రం చేసిన తర్వాత, మోషన్కి వెళ్ళిన తర్వాత ముందు నుంచి వెనక్కి కడుక్కోవడం వాళ్ళకి నేర్పించాలి. వెనక నుంచి ముందు కడగకూడదని చెప్పాలి. ఎందుకనంటే మోషన్ మిక్స్ అయిన వాటర్ అనేది మూత్రాశయం దగ్గరికి వస్తే, మూత్రం పోసే ఏరియా దగ్గరికి వచ్చినట్టయితే కంటామినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. యూరిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ అనేటివి తరచుగా చూస్తూ ఉంటాము. కాబట్టి పిల్లలకు నేర్పించాల్సింది అధిక పరిమాణంలో నీరు తాగడము, అదేవిధంగా పర్సనల్ హైజీన్ నేర్పించడం వాళ్ళకి, అదేవిధంగా పౌష్టికాహారాన్ని తీసుకోవడము. ఆడపిల్లలతో ముఖ్యంగా కాటన్ ప్యాంటీస్ యూజ్ చేయాలి. వాటికి ఈ ఫ్యాబ్రిక్ కండిషనర్స్ అని కానీ, లేకుంటే యాంటీసెప్టిక్ లోషన్స్ కలిపి ఉతకడం కానీ చేయొద్దండి. ఓన్లీ డిటర్జెంట్ సోప్ యూజ్ చేసుకొని, సోప్ పోయేంతవరకు క్లీన్ వాటర్ వచ్చే వరకు వాష్ చేసుకొని వాళ్ళకి అండర్ గార్మెంట్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పరిశుభ్రంగా స్నానం చేసి అండర్ గార్మెంట్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మూత్రానికి సంబంధించిన యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడగలుగుతాము. మరల యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కిడ్నీలో స్కారింగ్ అనేటివి వస్తుంటే మూత్రపిండాలు కుంచుకొని పోవడము, మూత్రం సరిగ్గా తయారవ్వకపోవడము, ఈ మూత్రం యొక్క సమస్యలు అనేది జీవితకాలం వాళ్ళని వేధించడం జరుగుతుంది. కాబట్టి మొగ్గలోనే ఈ మూత్రం యొక్క సమస్యలను తుంచినట్టయితే వాళ్ళకు ఒక ఆరోగ్యకరమైన భవిష్యత్తును మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. అందరూ ఇది గమనించాల్సిన విషయము. ఇంకొక విషయం ఏంటంటే పాఠశాలల్లో ఈ మధ్యలో పిల్లలు తరచుగా మూత్రానికి వెళ్తున్నారు, టాయిలెట్స్ యూజ్ చేస్తున్నారని ఆయాలు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి వాళ్ళని వాటర్ తాగనివ్వకపోవడము, టాయిలెట్స్కి వెళ్ళకుండా అడ్డుకోవడం అనేది జరుగుతుంది. ఇది మనము జాగ్రత్త గమనించాల్సిన విషయము. ఇటువంటి మాత్రం చేస్తే పిల్లలు తరచుగా మూత్రానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ లోనవుతారు. వాళ్ళ యొక్క ఆరోగ్య భవిష్యత్తుకు మీరు అడ్డంకుగా నిలిచిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది అందరూ గమనించాల్సిన విషయము. సో ఇవి పాటించడం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు.